మాట్లాడారు. ఫోన్లో అల్లు అరవింద్ని పరామర్శించిన చంద్రబాబు ఆందోళన చెందొద్దని సూచించారు. అల్లు అరవింద్కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్కి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, అల్లు అరవింద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం ఫోన్ లో పరామర్శించడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన తదితర పరిణామాలు చోటు చేసుకున్న దాని మీద మొత్తం కూడా అరవింద్ తో ఫోన్ లో మాట్లాడి మొత్తం కూడా ఆ వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఎటువంటి ఆందోళన చంద్రబాబు ధైర్యం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అల్లు అరవింద్ తో దాదాపు ఒక 5 నిమిషాల సేపు చంద్రబాబు మాట్లాడినట్టు మనకి సమాచారం అవుతుంది. అయితే మొత్తం కూడా ఏదైతే ఈ రోజు చోటు చేస్తున్న పరిణామాలన్నింటినీ కూడా మొత్తం కూడా అల్లు అరవింద్ మొత్తం కూడా చంద్రబాబుకు వివరించారు కూడా తెలుస్తుంది. అయితే మీరు ఎటువంటి ఇబ్బంది అంటే ఆ అరెస్ట్ సంబంధించి ఎటువంటి ఆందోళన గానీ ఎటువంటి ఉద్రేకం గానీ ఎటువంటి ఏం చెందొద్దు, అంతా మంచిగా జరిగిందని చెప్పి కూడా చంద్రబాబు అరవింద్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ చోటు చేసుకున్న పరిణామాలు ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక క్లారిటీ అనేది చంద్రబాబు కూడా అరవింద్ దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పూర్ణ. అల్లు అర్జున్ విడుదలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. బన్నీ విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన కాపీలు ఇంకా చెంచలు కూడా జైలుకు చేరలేదు. ఆన్లైన్లోనూ వారికి అందలేదు. దాంతో అల్లు అర్జున్ రిలీజ్ లేట్ అవుతోంది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు వాదోపవాదాలు వినిపించాయి. అటు అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడం